హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మైన్ క్రాఫ్ట్ మైన్ క్రాఫ్ట్ అదే తెలుగు మైన్ క్రాఫ్ట్ సీజన్ 2 అయితే ఆడబోతున్నాం. సీజన్ 1 అయితే ఏమైందో అర్థం కాలేదు, పోయింది, వరల్డ్ పోయింది, మొత్తం డిలీట్ అయిపోయింది. ఇదైతే క్రాఫ్ట్ అండ్ బిల్డింగ్ లో ఆడతలేను నేను. ఇది పాకెట్ అనుకుంటా, ఆ పాకెట్ బెడ్రొక్క తెలియదు, కానీ రియల్ మైన్ క్రాఫ్ట్ అండ్ బిల్డింగ్ కాదు. ఆగండి. ఓకే, యాక్చువల్లీ ఇందాక ఒకసారి చచ్చిపోయా, అందుకే వెనకాల 1 డే అని పడ్డది. అక్కడంతా దాక్కున్నా ఎక్కడో అక్కడ రాత్రిపూట. క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఇది, అండ్ మనం మెయిన్ ఈ ప్లేస్ లో చేసుకోవాల్సింది వచ్చేసి మెయిన్ వస్తువులు ఇప్పుడు తయారు చేయబోతున్నాను. ఒక యాక్స్, ఒక పికాక్స్, కొన్ని స్టిక్స్, ఒక స్వాల్డ్, ఒక షెవల్, అండ్ ఇంకా ఇది కావాలి బోట్. ఈ ప్లేస్ లో మెయిన్ మనకు కావాల్సినవి ఏమంట, బోట్ కంట్రోలింగ్ రాదు గైస్. యాక్చువల్లీ ప్లేన్స్కి వెళ్ళాలి నేను. ఇదేమో తాయిగాలనో ఎక్కడనో వచ్చిన, ఇప్పుడు తాయిగాల నుంచి తప్పించుకోవాలి. సో గైస్, నేను అలా వెళ్తూనే ఉన్నాను. సో ఆఖరికి నాకు ఒకటి కనిపించింది. దాన్ని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అదైతే మెయిన్ గైస్. నేను దగ్గర ప్లేన్స్ కొంతకు వెళ్తున్నా అంటే షిప్స్ లేవు ఇక్కడ. షిప్సేనా? షిప్సే. దిగ్గు అమ్మటే యాక్స్ అది. ఒక షిప్ నచ్చేసా, ఇంకొక షిప్ అది బ్లాక్ షిప్. ఇంకొక షిప్ కావాలి గైస్. షీపా కాదు, ఇక్కడ నేను 3 చూసాను అక్కడ నుంచి. ఏమో అక్కడైతే పిగ్ ఉంది, ఇక్కడ షిప్స్ కనిపించవనుకున్నా, బాగానే కనిపిస్తున్నాయి. ఇంకొన్ని షిప్స్ అయితే వెతకాలి ఇప్పుడు వెళ్ళి. వద్దా, షిప్. లాగ్ దిగు ప్లీజ్ వచ్చేసేయి, ప్లీజ్ చచ్చిపో. ఇదొకటి గైస్. బెడ్. ఇంకా ఏం టెన్షన్ ఉండదు గైస్ మనకి. ఫైనలీ ఇక్కడైతే జాంబీస్ బ్రతుకున్నాయి. సో మెల్లగా కిందికి వెళ్ళాలి. ఓకే, ఎక్కు. మళ్ళా జాంబీలు వస్తే
బెడ్ వేసుకొని పడుకో. నైట్ అయింది, పడుకో. స్లీపింగ్ త్రూ స్లీప్. ఓకే గైస్, ఫస్ట్ సెకండ్ డే, ఫస్ట్ డే అప్పుడు చచ్చిపోయినప్పుడు అయ్యింది. ఓకే, ఎక్కు. వెళ్ళదా బోట్ల మళ్ళా. పోయిన సిరీస్ లో జనస్తూ ఉండే నా స్కిన్, ఇప్పుడు చూడండి. గడ్డం ఎప్పటి నుంచి పెంచిందో తెలియదు కానీ జనస్తుని తీసేసాను చేస్తున్నాను స్కిన్ నుంచి. అంటే క్రాఫ్ట్ అండ్ బిల్డింగ్ లా జనస్తూనే ఉంది ఇప్పుడు. ఇది బెడ్ రాక్ కదా, కాదు పాకెట్ పాకెట్ పాకెట్. వచ్చి మష్రూమ్స్ తినొచ్చా గైస్? ప్లేన్స్ వెతుకుతుంటే ప్లేన్స్ దొరుకుతలేవు, ఎందుకంటే తప్పిపోతాం గైస్ ఇలా ఉంటే. ఐడియా సర్జీ, ఐడియా వచ్చింది గైస్ నాకైతే ఒకటి. అచ్చా, పంప్కిన్స్, వేర్ ఇస్ ద విలేజ్ యార్? ఓకే, కొట్ 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 కొట్. అమ్మో, అటు వెళ్తున్నావు. ఓకే, వచ్చేసింది మన బెడ్. పంప్కిన్స్ ఉన్నాయి గైస్. విలేజ్, ప్లీజ్ విలేజ్ చేయండి, ప్లీజ్ విలేజ్ చేయండి. ఈ విలేజ్, ఈ అడవి మధ్యలో విలేజ్ ఏంటి? స్ట్రైట్ వెళ్దాం గైస్ పంప్కిన్స్ కి. విలేజ్ దొరుకుతుండొచ్చు, దొరకలేదు కానీ ఓకే, కాసేపు భయపడ్డా గైస్. విలేజ్ లేదా? వద్దు, ఇదంతా డెజర్టా? ఫైనల్ గా అటు ఇటు తిరిగి డెజర్ట్ కి అయితే వచ్చాం గైస్. ఏమో ఇందులో బ్రతకొచ్చా బ్రతకలేమా, డెజర్ట్ గురించి అయితే ఎక్కువ తెలియదు, ఎందుకంటే ఎప్పుడు నేను అంత ఎక్కువగా స్పాండ్ కాలేదు డెజర్ట్ లా. ఎప్పుడు నేను నార్మల్ గా ఇట్లాంటి ఏమంటారు ప్లేన్స్ లోనే స్పాండ్ అయినా, ఎప్పుడు ప్లేన్స్ కానీ ప్లేన్స్ విలేజ్ కానీ. ఫస్ట్ టైం డెజర్ట్ కి వచ్చాం గైస్. ఫోటో తీసుకోండి. ట్రెజర్ చదువుకుంటూ ఉండాలి గైస్, ఎందుకంటే బరి ట్రెజర్ మ్యాప్ ఇక్కడ కూడా చూపించచ్చు, ఎవరికి తెలుసు. అయినా మనకు బరి ట్రెజర్ మ్యాప్ దొరకలేదు కదా, దొరికింది అనుకున్నా నేను వేరే. ఓకే గైస్, ఇది ఇంత ఇంత పెరుగుతుంది. ఆగండి గైస్. సావ్ 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 సావ్, ఎందుకంటే దాని నుంచి ఫుడ్ దొరికిద్దా తాబేలు? ఓకే, ఏమో దొరికింది ఫుడ్డా? గ్రాస్ ఏం చేసుకోను, సీ గ్రాస్. పర్వాలేదు లేండి, గ్రాస్ కలెక్షన్ లో పెట్టుకుందాం. ఆహా, ఎవరన్నా హెడ్ కలెక్షన్ పెట్టుకుంటారు కానీ గ్రాస్ కలెక్షన్ గైస్ ఇక మీదట మనది. ఓకే 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 ఓకే, వచ్చేసా వచ్చేసా. పెద్ద డెజర్ట్ ఉంది ఇదంతా, అండ్ ఒక ప్లేన్ ప్లేస్ వేస్తున్నా. ఈ ప్లేస్ ఏదో బాగుంది గైస్, కానీ ఇది డెజర్ట్
పొద్దున కూడా వాళ్ళు హస్కల్స్ పాండ్ అవుతారేమో అని చిన్న భయం ఉంటుంది. పర్వాలేదు, ఎలాగో చీప్ ఇన్వెంటరీ ఆనుంది కదా. స్పాన్ పాయింట్ సెట్ అయింది. ఇంకా మనం ఇక్కడ మన వస్తువులన్నీ పెట్టదా. ఓకే, ఇంతేనా మన వస్తువులు. బోట్ బోట్ పెట్టు, బోట్ అయ్యి, బోట్ అయ్యి కాదు. ఓకే, అండ్ లెట్స్ గో గైస్. స్టోనేజ్ వెళ్ళాలి. ఓకే, ఫైనల్లీ స్టోనేజ్. ఫస్ట్ స్టోన్, సెకండ్ స్టోన్. ఓకే 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 ఓకే. సో గైస్, ఫైనల్గా అయితే అయిపోయింది స్టోన్ మైనింగ్. యాక్చువల్లీ నాకు ఒక జాంబీ వచ్చి పిచ్చిలేపించింది, చంపేశా. ఫస్ట్ మనకు కావాల్సింది వుడెన్ యాక్స్. అదే వుడెన్ అంటున్నా, స్టోన్ యాక్స్. ఓకే, ఇక వుడ్ కలెక్ట్ చేసిదా. మొత్తం డిఫారెస్టేషన్ చేద్దాం గైస్. ఏమంటారు దాన్ని, డిఫారెస్టేషన్ స్టేషన్. ఓకే, ఓక్ ప్లాంట్స్ ఇప్పుడు వచ్చిందా నాకు. అదే ఓ క్లాక్స్ ది. ఎంతైంది ఫుడ్, ఇదా ఫుడ్. ఓకే, రెండు ఒకటే నాకు. రండిరా అమ్మా, మమ్మే జామి 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 జామి. ఎస్పీ దొరికింది, పర్వాలేదు. మంచిగా డిఫారెస్టేషన్ చేస్తుంటే ఎందుకు అవి ఇలా వస్తారు, చస్తారు. మంచిగా ఒక వుడ్ కూడా తయారు చేసుకోవాలి గైస్. ఓకే ఓకే, కాసేపు ఒకటి అయింది. ఏంటంటే ఫుడ్కి మనం ఫామ్ తయారు చేద్దాం గైస్. ఫార్మింగ్ చేసి రైస్ తయారు చేద్దాం, అంటే బ్రెడ్ డిస్కౌంట్ అవుతాయి అనుకుంటా. కావట్లేవు ఏంటి, పర్వాలేదులే, తినొచ్చు. ఓకే, వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని వచ్చే ఇప్పుడు. సో ఈ వుడ్నంతా ఇక్కడ పెట్టేసి ప్లాంక్స్ కింద అయితే మార్చుకుందాం. అదది ఇది కొట్. ఓకే, ఇంకొకటి స్టాక్ ప్లాంక్సా. ఫస్ట్ టైం ఇంత కలెక్ట్ చేశాను గైస్ ప్లాంక్స్. అమ్మా, ఇప్పుడు మనం స్టిక్స్ చేసేదా కొంచెం, దానికి స్వాల్డ్కి అండ్ పికాక్స్కి అండ్ షవల్కి అండ్ హోకి. ఓకే, ఫస్ట్ మనం తయారు చేసుకోవాల్సిన రెసిపీ వచ్చేసి స్వాల్డ్. నెక్స్ట్ వచ్చేసి పిక్కి, అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి షవల్.
ఓకే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి హో. హో ఎందుకంటే ఇప్పుడు చెప్తా. యాక్చువల్లీ ఈ ప్లేస్‌లో నేను ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నా ఫుడ్ కోసం. ఓకే. కొన్ని లాక్స్ పెట్టదా దాంట్లో? సో, అంత వరకు నా స్కిన్ ఎంత బావుందో కదా గైస్! ఛీ! 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 హ్మ్. ఓకే. అండ్ కోల్ మెల్లమెల్లగా రెడీ అవుతుంది గైస్. ఫర్నెస్ బ్లాస్ట్ ఫర్నెస్ ఉండాలి గైస్. అయిపోద్ది. పర్వాలేదు గైస్. మనకు టార్చెస్ అయిపోతాయేంటి? ఫ్లింట్ అండ్ స్టీల్ చేసి ఇప్పుడు అంటించుకుంటూ వెళ్దాం. సర్లేండి రాత్రి అవుతుంది. పడుకో 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 పడుకోవట్లేడు ఏంది? రాత్రి అయింది కదరా పడుకో. ఓకే సన్సెట్ గైస్. సన్సెట్ అయితే అయిపోయింది. ఇక మాప్స్ వస్తాయి పడుకోవాలి. రాత్రి ఎంత కలెక్ట్ అయింది కోలు? రాత్రికి రాత్రి 5 10 కోల్. కోల్ కాదు చార్కోలా? కోల్ అని పడుతుంది కదా నార్మల్గా అయితే. ఈ వాటర్ ఫ్లష్ నురికేయాలి గైస్. ఇంకా కిందికి వెళ్ళి 1 2 6 దాన్ని అయితే తెచ్చుకోవాలి. ఎవర్రా నన్ను కొడుతు విచ్ విచ్ వాచ్. ఈ మష్రూమ్ భయంస్లో విచ్చులు తిరుగుతారు కదా, జాగ్రత్తగా ఉండాలి గైస్ ఇక్కడ. జాగ్రత్తగా ఉండాలి కానీ అప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. అమ్మా, ఈ స్టోన్ ఎప్పుడు వచ్చిందో. ఓకే స్టోన్ వచ్చింది. ఒక్క మైండ్ చేయం కన్ని మైండ్ చేయ. ఓకే కొంచెం బ్లాక్స్ ఉన్నాయి పర్వాలేదు. బ్లాక్స్ లేకపోతే కష్టం గైస్, బ్లాక్స్ ఉంటే ఎందుకు కష్టం? కాస్తుంటే సపరేట్ అయి చచ్చిపోతుండే వీళ్ళ వల్ల. ఓకే పర్లేదు. తెలుసా గైస్ బదులుగా మనం ఇక్కడ మైండ్ చేస్తే కొంచెం ఏమన్నా ఓర్స్ దొరుకుతాయి గైస్. సరే కేవ్కి వెళ్ళాక కలుస్తాను అన్నాను కానీ ఇక్కడైతే మనకైతే కోల్ అయితే దొరికింది. బట్ నేను టార్చర్స్ చేసుకోలేదు, మర్చిపోయా నేను టార్చర్స్ చేసుకోవడం. ఆగండి గైస్, చీకట్లో వెనకాల నుంచి ఎవరన్నా వచ్చి గుద్దేస్తే
రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి కొంచెం కొంచెమని చాలానే చేసేసినట్టున్నా. పర్వాలేదు. బట్ ఈ బోట్ అవసరం లేదు ఇప్పటికైతే. అది అవసరం. ఇది షవల్. షవల్ అవసరం, బోట్ అవసరం లేదు. ఎప్పుడు మైనింగ్కి వచ్చినా కానీ ఐరన్ అన్న ఇంత దొరుకుతుందో దొరకదో కానీ కోల్ మాత్రం చాలా కోల్ దొరుకుతుంది. దొరకాలి మంచిదే. బట్ కోల్ని మైన్ చేసి బోర్ వస్తుంది. ఓకే, కోల్ అయిపోయింది. సరిపోయింది. ఓకే, కాపర్ దొరికింది గాయస్. కోల్ వెనకాల కాపర్ వచ్చింది స్టోన్ పికక్స్ తోని. కాపర్ వెనకాల కాపర్ ఆర్మర్ చేసుకుందాం గైస్. వద్దా, కొంచెం పవర్ వేస్ట్ అయింది గైస్. అదే జంప్ బటన్ కాదు. ఓకే, ఎల్లు. అయిపోయి క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకురాలే. వుడ్ వేస్ట్ అయింది. ఏం తక్కువైంది దీనికి? ఓ స్టిక్సా? ఓకే, స్టాక్ చేయొచ్చు గైస్ మనం స్టిక్స్. అంత వుడ్ కొట్టినాం. ఓకే, 1 2 స్పేర్. ఒకటి అయిపోగానే ఎమ్మటే జోబులకించి ఇంకొకటి తీసేదా. ఐరన్ లెవెల్కి వెళ్ళేంత వరకు వచ్చిద్దా ఇది? కొంచెం అటు మైన్ చేసి చూసేదా. ఐరన్ దొరకలేదేంటి గైస్? బయట రాత్రి అయింది, బయటకు వెళ్ళాను నేను ఈరోజు. నేను చూస్తుంది నిజమేనా? ఐరనేనా? ఇంకొకటి ఉంది. ఇంకొకటి. వా, ఫుల్ ఐరన్ ఉంది గైస్ ఇక్కడ. మంచిగా మొత్తం మైన్ చేసేసి వెళ్ళదా ఐరన్. ఇక్కడ లేదు. మంచిగా ఎక్కువ ఉందనేసరికి లేకుండా పోయింది. పర్వాలేదు, 4 అయితే దొరికింది. బట్ ఏం కానీ ఇక్కడ పెట్టు గైస్. లష్ కేవ్స్. ఓకే,